పుస్తెల తాకట్టు పెట్టి కొంటే నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మారని కన్నీరు మున్నీరైన మహిళ కౌలు రైతు. కౌలుకు వ్యవసాయం చేస్తే చివరికి సచ్చే పరిస్థితి వచ్చిందని కంటతడి పెట్టిన రైతు మహబూబ్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన నాయని వెంకన్న సంతులాల్ పోడు దగ్గర 7 ఎకరాల చేను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న రైతుకి నకిలీ మొక్కజొన్న విత్తనాలు షాపు యాజమాన్య విత్తనాలు నాటి 45 రోజులు అవుతున్నా ఏపుగా పెరగాల్సిన సమయంలో ఒక్కొక్కటిగా చనిపోతున్నాయని రైతు దంపతులు మాకు న్యాయం చేయకపోతే మా భార్యాభర్తలు ఇద్దరం ఇదే పంట చేనులో మందు తాగి చనిపోతామని ఆవేదన. ప్రభుత్వం వెంటనే స్పందించి నకిలీ విత్తనాలు అమ్మిన షాప్పై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్న రైతు దంపతులు. నేను 20-30 ఏళ్ల కాంతి మేము వ్యవసాయం చేసుకునే బతుకుతాను. ఏ సాపులతోనైనా మేము గొడవ పెట్టుకోవాలి. ఎన్ని మందులు చేస్తారో వాళ్ళు పోయి అసలు ఇట్ట మోసం ఎందుకు చేసిండు అసలు. బావ కొడుకు ఇట్నే లాస్ వస్తేనే మందు తాగబడి చచ్చిపోయిండు. అసలే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు మా బావ కొడుకు. ఇట్నే వ్యవసాయాల లాస్ వస్తే మా వెంకట్రావు అంతా ఉన్నోడే చచ్చిపోయిండు. అది ఇది ఈ రకంగా మాకెట్ట న్యాయం చేస్తారో ఏమో. ఇటు నేను చేసేది చెప్పు మరా. నేను అసలు చాపు పోయినా నా పిల్లగాడు పోతాం చదువుకున్నాడు కోసం ఇప్పుడు 6-7 ఎకరాలు వేసినాం, 14 ప్యాకెట్లు వేసినాం. నేను మెల్లతే అడుగుదా పెట్టి ఇగో ఈ తాడుకుదా పెట్టి నేను తెచ్చి 45,000 ఇచ్చి నా కొడుకు ఇచ్చి పంపించిన నేను. మరి ఇటు నేను ఇప్పుడు 3 రోజులు అయితే 20 రోజుల పైన ఒక తేజ బాబురావు అని పిలిచిన. ఒక భద్రు ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు, ఒక అశోక్ వాళ్ళు ఉన్నారు. ఒక వాళ్ళ మొక్కజొన్న ఎత్తానికి పోయినాం మేము, సైజుల మొక్కజొన్న ఎత్తానికి పోయినాం మేము. అందరి మంచిగా ఉన్నాయి. చూడండి మీరు చూడండి, కర్రలు ఇది తెచ్చినాయో చూడండి. మరి ఏంది నీరు తోట ఎత్తాను నీరు పోతే పోయింది. ఇయ్యాలి మొక్కజొన్న వేసుకున్నాం. మరి ఏంది మా పరిస్థితి ఏంది? ఏం న్యాయం చేస్తారు? ఇది బాబురావుల దేరకొచ్చిన నేను కంపెనీ వాళ్ళని. ఇగో ఈ చేసినట్టు రోజుకు రోజు మళ్ళీ బాయిలో నీళ్లు ఉండే మా బాధ. మేము ఎట్టా మేము వ్యవసాయం చేసుకున్నాం. మేము కూలీ నాలికి కూడా పోయేటోళ్ళం కాదు. ఎవరినైనా అడగండి, అలానే నాయన ఎంకన్నాని అడగండి. మేము ఎవరితోనైనా గొడవలకు కూడా పోయేటోళ్ళం కాదు. ఎక్కడ ఎవరినైనా అడగండి, ఆయన ఇస్తాడు మాకు మందులైనా అయినా. మరి ఎందుకు ఇట్లా చేసినామని నిన్న పోయి అడిగినాం మేము. నిన్న మా ఆయనను నా కొడుకుని తోలే నేను. మరి ఇట్లా జరిగింది, ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది? మేము 1,20,000 కౌలు కట్టినాం మేము దీనికి. దుంతానికి ఎకరానికి 18,000 నాగేంద్రబాబు ట్రాక్టర్ తెచ్చి దున్నించుకున్నాం. అదే బండి అడిగినా తేడా ఉండదు. మీరు ఇత్తనాలు ఇస్తారో మీరు న్యాయం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందటనే దున్ని మళ్ళీ మేము పైరు వేసుకుంటాం. మేమేమన్నా అబద్ధం ఆడేది అయితే కాదు. మరి ఏమి న్యాయం చేస్తారో చెయ్యాల. ఇక చూడు రాదు ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు, మేమేం చేయని చెప్పు అసలు. ఇక చూడండి ఇట్లా అయిపోతుంది. మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో. మరి ఇగో కర్రలు, ఇగో కర్రలు, ఇగో కర్రలు, ఇగో ఇంత గ్యాపులు ఇగో ఇట్లా పోతాను. ఇక చూడండి ఇగో కర్రలు, ఇగో అగో ఆడ కర్ర, అగో ఆడ కర్ర, ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది. ఈ దయ మాకు ఏదైనా న్యాయం చేయండి. ఇక మేమైతే కవులు పూకోళ్ళం, మాకైతే ఏం లేదు అసలు. పెట్టిన మందులు చూపించమన్నా చూపిస్తా. 45,000 కట్టినాం మేమైతే. 14 ప్యాకెట్లు ఇయ్యి 14 పిండి కట్టలు తెచ్చినాం. 4 అరకలు 2 రోజులు పెట్టి దున్నేసుకున్నాం మేము. అరకకి 2 ఒక మనిషి పిండి పోసుడు, ఒక మనిషి ఇత్తనాలేసుడు.